అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కైపు ఆదిశేషారెడ్డి గారు రచించిన మా పెరటి జామ చెట్టు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మాస్టారు నమస్కారం. మీరు మరేమీ అనుకోకుండా ఒకసారి రామాపురం వచ్చి వెళ్ళండి. 6 నెలల క్రితం మీ ఇంటిని కొన్నాం కదా, ఆ రోజు మొత్తం సొమ్ము చెల్లించి అగ్రిమెంట్ రాసుకున్నాము. మంచి రోజు చూసి నా పేరును రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పాను. వచ్చే బుధవారం నాడు మీరు వచ్చి ఆ పని పూర్తి చేసి వెళ్ళగలరని ఆశిస్తున్నాను. ఇట్లు శివరామయ్య. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కార్డు తీసుకుని చదవటం పూర్తి చేశాను. ఉత్తరం ఎక్కడి నుండి వచ్చిందండి? లోపల కూరగాయలు తరుగుతూ ఉన్న పూర్ణ అడిగింది. రామాపురం నుండి. మనం ఇల్లు అమ్మేసాం గుర్తుందా శివరామయ్య గారికి? ఆయన దగ్గర నుండి. ఇల్లు అప్పుడే స్వాధీనం చేసి వచ్చేశాం కదా. సొమ్ము పూర్తిగా ఇచ్చేశారులే, ఇంకా కొంచెం రాతకోతలు మిగిలి ఉన్నాయి. ఆ రోజు అగ్రిమెంటే కదా రాసుకున్నది, ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోవాలట. దానికి నా సంతకం కావాలి. నన్నోసారి రామాపురం రమ్మంటూ రాశాడు. ఇంట్లోకి నడుస్తూ చెప్పాను. 6 నెలలైంది కదండి మనం ఆ ఊరు వదిలి. ఇంకో 10 రోజులైతే 6 నెలలు పూర్తవుతుంది. ఆ రోజు మాటిచ్చాను, పిలిచినప్పుడు వచ్చి సంతకం చేస్తానని. నువ్వు కూడా రారాదు పూర్ణ? అక్కడ అందరినీ ఓ మారు చూసినట్లుంటుంది. అలాగేనండి, నాకు కూడా మన చుట్టుప్రక్కల వాళ్ళంతా కళ్లల్లో మెదులుతూ ఉన్నారు. ముఖ్యంగా సావిత్రి దాని పిల్లలు అంది. పూర్ణ వంట పనిలో నిమగ్నమైంది. నేను వరండాలో ఈజీ చైర్లో కూర్చున్నాను. ఆలోచనలు 6 నెలల క్రితానికి వెళ్లాయి. ఎందుకు నాన్న ఈ పాతింట్లో? దీన్ని అమ్మేయండి. మీ గ్రాట్యుటీ సొమ్ముతో దీనితో టౌన్లో మంచి ఇల్లు తీసుకుందాం. అక్కడైతే అన్ని వసతులు ఉంటాయి. మాకు ప్రతిదానికి ఈ మారుమూల ప్రాంతం రావాలంటే ఇబ్బందిగా ఉంది. పెద్దబ్బాయి ప్రపోజల్, చిన్నబ్బాయి స్ట్రాంగ్ గా బలపరిచాడు. తప్పనిసరి ఇల్లు బేరం పెట్టాను. మంచి లొకాలిటీ కావటంతో ఇల్లు ఎలా ఉన్నా స్థలం వాల్యుయేషన్ వల్ల మంచి రేటుకు పోయింది. శివరామయ్య గారని స్థానిక వ్యాపారి తీసుకున్నాడు. సొమ్ము పూర్తిగా ఇస్తూ, మాస్టారు కొద్ది రోజులాగి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను, మీరు శ్రమ అనుకోకుండా మరోసారి రావాలి అన్నాడు శివరామయ్య. నేను సరే అన్నాను. ఆ ఇంటితో నాకు దాదాపు 60 ఏళ్ల అనుబంధం. అది ఎప్పుడు కట్టారో నాకు తెలియదు. నేను ఆ ఇంట్లోనే పుట్టాను. 60 ఏళ్లు అందులోనే గడిపాను. తెల్ల సున్నం కట్టుబడి, బంగాళా పెంకుల కప్పు. అది కట్టినప్పటికీ మా నాన్నకి పెళ్లి కాలదని చెబుతూ ఉండేవాడు. నా హయాంలో 2 సార్లు కొద్దిపాటి మరమ్మతులు చేయించాను. అక్కడే పుట్టి పెరిగిన నాకు 6 నెలల నాడు ఆ ఇంటి అనుబంధం తెగిపోయింది. ఏమండి, మన పెరట్లో జామ చెట్టు ఇప్పుడు కాయలు కాసి ఉంటుందా? ఎన్ని రోజులైందో తిని ఇంట్లోంచి అంది పూర్ణ. అవును, మా పెరటి జామ చెట్టు కాయలు ఎంత తీపో, మళ్లీ మళ్లీ తినాలనిపించే తీపిదనం. కొబ్బరిలా కరకరలాడుతూ ఉండేవి. జామ చెట్టును మా ఆవిడే వేసి పెంచింది. ఓసారి తన పుట్టింటి నుండి వస్తున్నప్పుడు ఆ ఊరి స్నేహితురాలు ఇచ్చిందిట. ఆవిడ గుర్తుగా పెంచుతున్నాను అంటూ ఉండేది. జామ చెట్టు పెరిగి పెద్దదై పిందులు వేసినప్పుడు చూడాలి ఆమె ఆనందం. నెలల నుండి పండంటి బిడ్డని చూసి కన్నతల్లి పొందే ఆనందం పొందింది. తొలికాయ తెచ్చి ప్రేమతో నా నోట్లో పెడుతూ, తినండి, ఇది మన పెరటి జామ చెట్టుదండి అంటుంటే ఆవిడ కళ్ళు ఆనందంతో చెమర్చటం గమనించాను. చెట్టు పెరిగి బాగా కొమ్మలు వేసింది. కొమ్మల నిండా కాయలు. చెట్టు కిందే మంచం వేసుకుని పడుకొని గంటల తరబడి జామకాయలు చూస్తూ గడిపేది. ఒకసారి అనుకుంటా పెద్ద తుఫాన్ వచ్చింది. గాలికి జామ చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. పూత పిందె రాలిపోయింది. తుఫాను గాలికి చెట్టు ఎంత అల్లాడిపోయిందో తెలియదు గాని ఆ దృశ్యం చూసినావిడ అల్లాడిపోయిన వైనం నాకు ఇంకా గుర్తుంది. ఒక రోజంతా అన్నం నీళ్లు ముట్టకుండా రోధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే మా ఆవిడకు మా పెరటి జామ చెట్టుకు ఉండే అనుబంధం 1 గంటలో 1 రోజులో అయిపోయేది కాదు. అది సంవత్సరాల అనుబంధం. వంట అయింది, భోజనానికి రండి. పూర్ణ పిలుపుతో లేచి ఇంట్లోకి నడిచాను. బస్టాండ్లో బస్సు ఆగింది. నేను పూర్ణ బస్సు దిగాము. శివరామయ్య గారి అబ్బాయి దగ్గరకొచ్చి, రండి మాస్టారు అంటూ పిలిచాడు. అతని వెంట బయలుదేరాం. శివరామయ్య ఇంటికి చేరాము. ఆ మాట ఈ మాట అయ్యేసరికి 12 గంటలు దాటింది. భోజనాలైనాయి. మాస్టారు, నాన్నగారు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు. ఆఫీసులో డాక్యుమెంట్లన్నీ రెడీ అయిపోయాయంట అంటూ వచ్చాడు శివరామయ్య గారి అబ్బాయి. బైక్ మీద ఆ అబ్బాయితో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లాను. రామాపురం తాలూకా హెడ్ క్వార్టర్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అది. 10 నిమిషాల్లో పని ముగిసింది. తిరిగి ఇంటికి బయలుదేరాం. బాబూ, మా పాత ఇంటి వైపుగా వెళ్దాం పదా అన్నాను బైక్ ఎక్కుతూ.
ఆ అబ్బాయి బైక్ స్టార్ట్ చేసి మా పాత ఇంటి వైపుగా పోనిచ్చాడు. పూర్ణ, రెడీ అవ్, బస్ టైం అవుతోంది అన్నాను బైక్ దిగి ఇంట్లోకొస్తూ. అదేంటండి, మన పాత ఇల్లు చూడకుండానే? ఇంకా మన ఇల్లేంటే పిచ్చిదానా, 6 నెలల క్రితం అమ్మేశాము. రుణానుబంధం తీరిన వాటిని చూడకూడదు పదా అన్నాను. మరి సావిత్రి దాని పిల్లలు ఎప్పుడో అత్తగారింటికి వెళ్ళారట. పెళ్ళైన పిల్ల ఇక్కడ ఎందుకుంటుందే? బస్టాండ్కి వచ్చి బస్ ఎక్కాము. పూర్ణ సీరియస్గా ఉంది, మూతి బిగించుకొని. అటుగా చూస్తూ కూర్చుంది. నాకు తెలుసు పూర్ణకి ఎంత కోపం వచ్చిందో, పాత ఇంటికి తీసుకుపోలేదని. పాత ఇంట్లో ఏముందని చూపించాలి పూర్ణకి? కొత్త ఇల్లు కట్టుకోవటానికి వీలుగా పాత ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. తను ఎంతో ప్రేమతో పెంచుకున్న మా పెరటి జామ చెట్టు లేని ఆ ఇంటిని చూసి పూర్ణ భరించగలదా? ఆమె ఊహల్లోని జామ చెట్టు స్మృతి అలానే నిలిచిపోవాలి. నాటి దృశ్యమే ఆమె మదిలో ఉండిపోవాలి. బస్సులో టేప్ రికార్డర్ ఆన్ అయింది. మా పెరటి జామ చెట్టుపై పాట వినిపిస్తుంది. పూర్ణ నా వంక చూసింది. నా కళ్లల్లోని ఆర్ద్రతను పసిగట్టింది. నాకు అర్థమైందండి, మీరు నాకు మన పాత ఇల్లు ఎందుకు చూపించలేదో అంది. 35 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం మాది. నా మనసు అర్థం చేసుకోలేని ఇల్లాలు కాదామె. గంభీరంగా తలూపాను. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.